నమస్కారం, నేను తారక్. తారో గైడెన్స్కి స్వాగతం. వెల్కమ్ టు తారో గైడెన్స్. ఈరోజు మనం జనవరి 2024లో ఏం జరిగింది, ఫిబ్రవరి 2024లో ఏం జరగబోతుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ యూస్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీకు ఏం జరగబోతుంది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు అవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుంటాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. ఇప్పుడు మనం 5th, 14th, 23rd 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో పుట్టిన వారికి ఫిబ్రవరి మంత్ ఎలా ఉందో చూద్దాం. ఈ ఫిబ్రవరి 2024 4 of Swords, Knight of Wands, the Chariot. ఈ ఫిబ్రవరి మంత్ 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖులు ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో పుట్టిన వారికి చాలా చాలా ఒక యుద్ధంలాగా ఉండబోతుంది ఈ ఫిబ్రవరి మంత్ 2024. అంటే యుద్ధం అంటే వెళ్ళి మీరు పోరాడాలు ఇలాంటివి కాదు. మీ లైఫ్తో మీరు చేసే ఫైటింగ్, మీ తోటి వారితో, మీ అపోనెంట్స్తో, మీ కాంపిటీటర్స్తో మీరు చేసే ఫైట్ అన్నమాట. ఇది మీరు మ్యాక్సిమం దీనిలో మీ మైండ్ గేమ్ అనేది ఎక్కువగా ఆడాలి. ఈ 2024 ఫిబ్రవరి మంత్లో మీరు చాలా జాగ్రత్తగా మీ హెల్త్ గురించి పట్టించుకోవాలి. హెల్త్ అంటే మెంటల్ హెల్త్, అంటే మీరు స్ట్రెస్ తీసుకోవటం, ఓవర్ థింకింగ్, దీనివల్ల ఎక్కువగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు నెవర్ గివింగ్ స్పిరిట్, నేను ఏదైనా చేయగలను, నేను చేయాలి, ఎలా అయినా సాధించాలి, మీ టార్గెట్ ఒకటి పెట్టుకుని దాని ముందుకు వెళ్తారు, కంపల్సరీగా ఫిబ్రవరిలో వెళ్తారు. కానీ మీరు ఆ జర్నీ చేసే టైంలో మీరు తీసుకునే డిసిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మంచి డిసిజన్ తీసుకుంటున్నారా, లేదా నెగిటివ్ డిసిజన్ తీసుకుంటున్నారా అనేది వెరీ ఇంపార్టెంట్. సో మీరు కరెక్ట్ డిసిజన్ తీసుకుంటే ఆ వార్లో మీరే విన్నర్ అన్నమాట. అంటే ఫిబ్రవరిలో మీకు ఒక గ్రేట్ అవుట్పుట్ అనేది, ఒక లైఫ్ చేంజింగ్ అవుట్పుట్ అనేది మీకు వచ్చే అవకాశం ఈ ఫిబ్రవరి మంత్లో ఉంది. అసలు మీకు ఆల్రెడీ జరిగిన జనవరి మంత్ 2024 జనవరి అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది ఈ జనవరిలో ఒకసారి అది చూద్దాం. Two of Cups, Ace of Pentacles, Two of Swords. చూసినట్టయితే లాస్ట్ మంత్ జనవరి మీకు ఒక మంచి పార్ట్నర్, ఇక్కడ పార్ట్నర్ అంటే బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు, లేదంటే మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ కొలీగ్ అవ్వచ్చు, ఇది మీ రిలేషన్షిప్లో మీ వైఫ్, మీ హస్బెండ్, మీ బాయ్ ఫ్రెండ్, మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళతో మీరు చేసే రిలేషన్షిప్, వాళ్ళతో మీరు ట్రావెల్ అయ్యే టైము మీకు చాలా బెనిఫిట్ అయింది. అది ఫైనాన్షియల్గా, అంటే ఒకవేళ బిజినెస్లో ఉంటే మీ పార్ట్నర్ వల్ల మీకు ఫైనాన్షియల్ బెనిఫిట్ వచ్చింది. మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ వల్ల మీకు ఏమన్నా వర్క్ రావటం, దానివల్ల మీకు ఫైనాన్షియల్గా బెటర్ అయ్యారు. కానీ మెంటల్గా మాత్రం కొద్దిగా డిస్టర్బెన్స్లో ఉన్నారు. అంటే ఏ డిసిషన్ తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు మీరు ఈ జనవరి మంత్. అంటే తెలియదు ఏం డిసిషన్ తీసుకోవాలి, అటా ఇటా ఇలాంటి కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు జనవరిలో. ఓవరాల్గా మీకు మీ ఫ్రెండ్గా, మీ అదర్ పార్ట్నర్, మీరు కొలాబరేట్ అయిన మీ క్లోజ్ ఫ్రెండ్, క్లోజ్ పర్సన్తో ద్వారా మీకు ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది ఈ జనవరి మంత్లో అయితే ఉంది. అంటే జరిగింది, మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ అయింది, అది ఎలా అయినా హెల్ప్ అవ్వచ్చు.
సో కంపారిటివ్ ఈ మంత్ మీకు ఎలాంటి హెల్ప్ దొరకదు. ఈ ఫిబ్రవరి మీకు మీరే కష్టపడాలి, కష్టపడతారు కూడా మీరు, కానీ జాగ్రత్తగా మీరు అడుగేయాలి ఎవ్రీ స్టెప్. ఆల్ ది బెస్ట్. 9వ తారీఖు, 18వ తారీఖు, 27వ తారీఖు అంటే 9th, 18th, 27th ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో పుట్టిన వారికి, ఈ తారీఖుల్లో పుట్టిన వారికి అసలు ఈ 2024 ఫిబ్రవరి మంత్ ఎలా ఉందో చూద్దాం. Ten of Cups, Nine of Wands, Eight of Wands. చాలా చాలా పాజిటివ్గా ఉంది 2024 ఫిబ్రవరి మంత్ మీకు. లైక్ మీకు ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ, ఎమోషనల్గా మీరు చాలా హ్యాపీగా ఉంటారు, చాలా సాటిస్ఫైడ్గా ఉంటారు ఫ్యామిలీ పరంగా ఈ ఫిబ్రవరి 2024. అంతేకాకుండా మీరు మీ వర్క్లో, మీరు హౌస్ వైఫ్ అయితే మీరు ఇంట్లో చేసే వర్క్, ఒకవేళ మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయితే మీరు చేసే బిజినెస్, జాబ్ హోల్డర్ అయితే మీరు వర్క్ చేసే మీ ఆఫీస్, కంప్లీట్ మీ కేటగిరీస్లో 9th, 18th, 27th ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో పుట్టినవారు మీ కేటగిరీస్లో మీరు చేసే వర్క్లో ఒక చిన్న డిస్టర్బెన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ డిస్టర్బెన్స్ని కూడా చాలా ఎక్స్ట్రా కేర్ తీసుకొని మీరు దాన్ని క్లియర్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల మీరు 100% సక్సెస్ అనేది చూస్తారు. దీనివల్ల మీకు మోర్ వర్క్ ఆప్షన్స్ వస్తాయి. అంటే మీరు ఒక వర్క్ ఇచ్చారు, మీకు ఒక టాస్క్ ఇచ్చారు, దాన్ని మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. దీన్ని బట్టి మీకు మోర్ వర్క్స్ వస్తాయి, ఇంకా ఎక్కువగా మీకు అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఫిబ్రవరి మంత్ ఆల్రెడీ మీరు చేసిన వర్క్స్ వల్ల, మీరు కంప్లీట్ చేసిన వెరీ సక్సెస్ఫుల్ టాస్క్స్ వల్ల మీకు మోర్ ఆప్షన్స్, మోర్ ఆపర్చునిటీస్, వెరీ పాజిటివ్గా వర్క్ పరంగా, మీరు చేసే వర్క్ పరంగా మీకు మోర్ ఆప్షన్స్ అండ్ మోర్ ఆపర్చునిటీస్ వస్తాయి. చాలా చాలా పాజిటివ్గా ఉంది మీకు. అసలు మీకు ఈ జనవరి మంత్, లైక్ ప్రీవియస్లీ లాస్ట్ మంత్ జనవరి 2024 అసలు ఎలా ఉంది, ఏం జరిగింది ఒకసారి చూద్దాం. Queen of Swords, King of Pentacles, ది ఎంప్రెస్. వావ్, చాలా 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 లగ్జరీగా మీ జనవరి మంత్ అనేది నడిచింది, చాలా పాజిటివ్గా ఉంది. కానీ కొద్దిగా స్ట్రెస్కి అయితే మీరు గురయ్యారు ఈ జనవరి మంత్లో. కానీ చాలా పాష్గా, వెరీ రిచ్ లైఫ్, వెరీ లగ్జరీగా మీ ఈ జనవరి మంత్ అయితే జరిగింది. చాలా పాజిటివ్గా మీరు ఎంజాయ్ చేశారు. అంటే ఒక పొజిషన్లో, ఒక హైయర్ క్యాటర్లో ఉన్నప్పుడు అది ఎంజాయ్మెంట్ అనకూడదు, అది మీ వే ఆఫ్ లైఫ్ స్టైలే. చాలా పాష్గా మీరు చాలా హ్యాపీగా, చాలా హైయర్ స్టాండర్డ్స్లో మీ లైఫ్ అనేది ఈ జనవరి 2024లో అయ్యింది. బాగా వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఫిమేల్స్ ఎక్కువగా, మీరే ఎక్కువ, మేల్ అండ్ ఫీమేల్ బోత్ చాలా పాజిటివ్గా మీరు ఈ జనవరి మంత్లో మీరు పర్ఫామ్ చేశారు. ఫిమేల్స్ అయితే కంప్లీట్ వర్క్ అంతా వాళ్ళే, అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అవ్వచ్చు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, లేకపోతే ఒక హైయర్ క్యాడర్లో ఉన్న వాళ్ళు ఫిమేల్స్ ఉన్నారు ఎక్కువగా ఈ 9th and 18, 27 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినవారు. మేల్స్ కూడా చాలా లగ్జరీ అండ్ వెరీ రిచ్ అండ్ ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నవాళ్ళు, ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఒక పవర్ని హోల్డ్ చేసేవాళ్ళు ఉన్నారు మేల్స్ కూడా. చాలామంది ఫిమేల్స్ ప్రెగ్నెంట్ కూడా అయ్యారు ఈ జనవరి మంత్. కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. సో చాలా పాజిటివ్గా మీ జనవరి మంత్ ఉంది. అంతేకాకుండా ఈ ఫిబ్రవరి మంత్ ఇప్పుడు మీకు ఓవరాల్గా వర్క్ బేస్డ్గా ఉండబోతుంది ఫిబ్రవరి మంత్. సో మీరు చాలా జాగ్రత్తగా పర్ఫామ్ చేయండి, డెఫినెట్లీ ఈ సక్సెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు దాకా మీ డేట్ ఆఫ్ బర్త్స్ యూస్ చేసుకొని మీకు ఓవరాల్గా మెయిన్ పాయింట్స్ ఈ ఫిబ్రవరి మంత్లో ఏం జరగబోతుందో తెలుసుకున్నాం. మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి,
మీ పర్సనల్ లైఫ్లో పర్సనల్ క్వశ్చన్స్ ఉంటాయి, పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటాయి, ఫైనాన్షియల్గా కొన్ని డీటెయిల్గా కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేని ఇలాంటి అన్ని రకాలుగా మీకు కొన్ని డౌట్స్ అండ్ క్వశ్చన్స్ అనేవి మీకు ఉంటాయి. దానికి సమాధానం కావాలి. దానికి కావాలంటే థారో గైడెన్స్ మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది. టారో రీడింగ్ ద్వారా నన్ను మీరు అప్రోచ్ అయితే టారో కార్డ్ రీడింగ్ ద్వారా మీకు కావాల్సిన కంప్లీట్ గైడెన్స్ ఆన్సర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం అనేది థారో గైడెన్స్ ద్వారా మీకు లభిస్తుంది. థ్యాంక్ యూ.